ఒంగోలులోని దేవుడి చెరువు వద్ద గల రవీంద్ర భారతి ప్రైమరీ స్కూల్ విద్యార్థుల సైన్స్ ఎక్స్పో అబ్బురపరిచింది. నర్సరీ నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు బలా అనిపించాయి. ఇందుకు ఒంగోలులోని ఎన్జీఓ హోం వేదికగా నిలిచింది. విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే సృజనాత్మకత వెలికి తీయాలన్న ఉద్దేశంతో రవీంద్ర భారతి స్కూల్స్ యాజమాన్యం నిర్వహించిన సైన్స్ ఎక్స్పో మంచి ఫలితాలనిచ్చింది. రవీంద్ర భారతి స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ తమ్మన సాత్విక్ రాజ్, ప్రిన్సిపాల్ తమ్మన లక్ష్మీరాజ్ తీసుకున్న ప్రత్యేక చొరవ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలకు వేదికయ్యింది. ఎల్కేజీ విద్యార్థులను జాహ్నవి, ధన్య జశస్విన్, లక్ష్మీ శరణ్యాలు వెజిటేబుల్ బేబీస్ గా ముస్తాబాయ్ సైన్స్ ఎక్స్పోకు ఎంతో ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుత రోజుల్లో కూరగాయలను ఆహారంలో ఎక్కువగా తీసుకునే విధంగా వారి ప్రదర్శన ఉంది. అంతేకాకుండా వారు తలపై ధరించిన క్యాబేజీ క్యాప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సైన్స్ ఎక్స్పోను ప్రముఖ వైద్యులు శరత్ మల్లిపెద్ది, సాయి స్నేహ యడ్లపల్లి సందర్శించి అబ్బురపడ్డారు. ప్రతి ప్రాజెక్టు వద్దకు వెళ్లి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను తెలుసుకుని ఎంతగానో అభినందించారు. ఈ సైన్స్ ఎక్స్పో చూస్తుంటే తాము చదువుకునే రోజులు గుర్తుకు వచ్చాయని ఆనందంగా తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న టాలెంట్ ను వెలికి తీసే విధంగా నిర్వహించిన రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా వారు అభినందించారు. సిఆర్పి క్వార్టర్స్ రోడ్ రవీంద్ర భారతి స్కూల్ బ్రాంచ్ తరపున ఎన్జిఓ హోమ్లో సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో ఎంతూసియాజంతో డిఫరెంట్ సైన్స్ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చారు. అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంతో బాగా ఇచ్చారు. గత 35 సంవత్సరాలుగా చేసినట్టుగానే ఈ ఇయర్ కూడా పిల్లలకి సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల్లో ఎంతో టువర్డ్స్ సైన్స్, టువర్డ్స్ ఎక్స్పెరిమెంట్స్ అంతా నైపుణ్యత పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే డాక్టర్ శరత్ గారు, డాక్టర్ స్నేహ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇవాళ పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పిల్లల పేరెంట్స్ హెల్ప్ తీసుకొని, టీచర్స్ హెల్ప్ తీసుకొని చాలా రకాల ఎగ్జిబిట్స్ని ప్రిపేర్ చేశారు. ఆల్మోస్ట్ 100 అబోవ్ ఎగ్జిబిట్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. 300 అబోవ్ స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఈ సైన్స్ ఫేర్లు కండక్ట్ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది ఈ సైన్స్ ఫేర్ల వల్ల. అంతేకాకుండా పిల్లల్లో ఒక ఎక్స్పోజర్ డెవలప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ అవుతాయి. అందుమూలంగా మేము ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఈ సైన్స్ ఫేర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి హెల్ప్ చేసినటువంటి టీచర్సు, పేరెంట్సు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇదంతా టీచర్సే డైరెక్షన్ ఇస్తారండి. కొంతమంది పిల్లలు వాళ్ళు కూడా మేము పలానాది చేస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళ గైడెన్స్, వాళ్ళ
ఐడియాస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్లీ టీచర్సే గైడ్ చేస్తారు పిల్లలు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ క్యాంపస్లో సిఆర్పి క్వార్టర్స్ రోడ్లో ఉన్న క్యాంపస్లో ఏంటంటే అప్ టు 6th క్లాస్ పిల్లలే ఉంటారు. సో ఎక్కువ గైడెన్స్ టీచర్స్దే, మేనేజ్మెంట్ గైడెన్స్, టీచర్స్ గైడెన్సే ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఎగ్జిబిట్స్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఎగ్జిబిట్స్లో పిల్లల యొక్క సృజనాత్మకత, టీచర్స్ యొక్క కష్టము, పేరెంట్స్ యొక్క ఇంట్రెస్టు అన్నీ కనిపిస్తున్నాయి సార్. భవిష్యత్తులో ఇంకా ఏమన్నా ఇంకా భవిష్యత్తులో ఇంకా బోల్డ్ అని ప్రోగ్రామ్స్ ఇలాంటివి పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకని వెలికి తీసేటటువంటి ప్రోగ్రామ్స్ చేయాలనేది మా ఆశ, మా కాంక్ష. చిల్డ్రన్ ఆర్ సో క్రియేటివ్, చాలా నీట్గా, చాలా చక్కగా, అసలు ఎంత క్రియేటివ్గా ఉన్నాయంటే సోలార్ సిస్టమ్ మీద, ఏఐ మీద, న్యూ కాన్సెప్ట్స్ మీద డిజైన్ చేశారు. అసలు టైం మర్చిపోయాం, ఆల్మోస్ట్ 1.5 hours అయింది. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ హ్యాపీ. అంటే అంత క్రియేటివ్గా, అంత నాలెడ్జ్గా, అండ్ వాళ్ళ టీచర్స్కి, పేరెంట్స్కి రియల్లీ అప్రిషియేట్ దెమ్. అండ్ పిల్లలు కూడా చాలా షార్ప్గా, కాన్ఫిడెంట్గా. అండ్ మేము నాకు చాలా నోస్టాలజిక్గా ఉంది. ఎప్పుడో మేము 20 years బ్యాక్ ఇవన్నీ చేసాము. నవ్వు వీళ్ళందరినీ ఇలా చూడడం, ఇలా చేయడం, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ క్రియేటివ్నెస్, చిన్న గేమ్స్, అసలు బ్లడ్ గ్రూప్ చేయడము, స్కెల్టన్, బ్రెయిన్, హార్ట్ అన్నీ నీట్గా, చిన్న 3rd class పిల్లలు, 4th class పిల్లలు, వెరీ నైస్. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ సాత్విక్ గారు అండ్ లక్ష్మి గారు అండ్ రవీంద్ర భారతి స్కూల్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి లక్ష్మి గారికి, సాత్విక్ గారికి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ సైన్స్ ఎక్స్పోకి. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఆనర్డ్ టు బీ హియర్. నాకు నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తున్నాయి, నేను ఎట్లా చేశాను అప్పుడు అవన్నీ. సో చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్. కాన్సెప్ట్స్ కానీ అవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టీచర్స్కి, పేరెంట్స్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి అసలు. థ్యాంక్ యూ. మీకు నచ్చిన అంటే బెస్ట్ అంటే బ్లడ్ గ్రూపింగ్ ఇస్ వెరీ గుడ్. అసలు నాకు ప్రిక్ చేసి లైవ్లో నాకు చెప్పారు నా బ్లడ్ గ్రూప్ ఏంటి అని చెప్పి. ఐ వాజ్ రియల్లీ షాక్. చాలా బాగా చెప్పారు అసలు. ఎక్స్ప్లెయిన్ చేసి ఆ స్లైడ్స్ కూడా చూపించారు నాకు, ఎట్లా ఏంటి ఎలా చేశారు అని చెప్పి. అండ్ దెన్ ఏఐ మీద, ఐక్యూ మీద, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ గురించి, వాటర్ సైకిల్ చాలా బాగా చెప్పారండి. అన్ని సేఫ్టీ రూల్స్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.